హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ కాన్సెప్ట్లో లాస్ట్ స్టేజ్కి వచ్చేసినాము. ఇప్పుడు ఈరోజు మనం తెలిసిపోయే కాన్సెప్ట్స్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ద ఫైనల్ బ్యాలెన్స్ షీట్ అనమాట. ఈ బ్యాలెన్స్ షీట్ అనేది మన లైఫ్ లాంగ్ మన అకౌంటింగ్ కాన్సెప్ట్స్ చేసిన ప్రతిసారి బ్యాలెన్స్ షీట్ కంపల్సరీ ఉంటుంది. ఈ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంకా మనం నెక్స్ట్ బేసిక్స్ కాకుండా ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క అకౌంటింగ్ కాన్సెప్ట్ మనం ఇంతవరకు ఏవైతే నేర్చుకున్నామో ఇప్పుడు ఈ ఫైనల్ కంక్లూషన్ పార్ట్స్లో ఏమేమైతే నేర్చుకుంటున్నామో ఇవన్నీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఈరోజు మనం తెలుసుకోబోయే కాన్సెప్ట్స్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ గురించి తెలుసుకుందామంట. ట్రేడింగ్ అకౌంట్ కంటే ముందు ఈ ఫైనల్ అకౌంట్స్ అనేవి మనం ఎందుకు ప్రిపేర్ చేస్తాము, ఎలా ప్రిపేర్ చేస్తాము, ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపరేషన్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏమున్నాయి అంటే, ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల మన కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా. ప్రతి ఒక్కరూ కంపెనీని స్టార్ట్ చేసేదాన్ని చేస్తారు నార్మల్గానే, ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకునేదానికి, వాళ్ళకి సర్వైవ్ అయ్యేదానికి, సంహౌ ఆ ప్రోడక్ట్స్ నుంచి జనాలకు ఉపయోగపడుతుంది కదా అని. కానీ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టార్టింగ్ ఏ బిజినెస్ ఈస్ మనీ. ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికే బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీ షుడ్ హ్యావ్ సమ్ టెక్నిక్ అనమాట. ఎగ్జాంపుల్కి వితౌట్ ద అకౌంటింగ్ మనం స్టాక్ ఇంత పర్చేజ్ చేసినాము, మనకి ఇంత సేల్ జరిగింది, ప్రాఫిట్ వచ్చిందా అంటే అక్కడ మనం పే చేసిన శాలరీస్ అన్నీ మిస్ అయిపోయినట్టే. రెంట్ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ ప్రతి ఒక్కటి లెస్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వీటన్నిటి గురించి అరే ఇవి మర్చిపోయినాను, లేకపోతే ఇది ఎక్స్ట్రా చేసుకున్నాను, వీటన్నిటి నుంచి రిలీఫ్ పొందడానికే మనం ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మనం ఇంతకు ముందు చదువుకునే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, జర్నల్ ఎంట్రీస్ కానీ, లెడ్జర్ అకౌంట్స్ కానీ, క్యాష్ బుక్స్ కానీ, జర్నల్ ప్రాపర్ కానీ, ప్రిపేరింగ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ కానీ, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్స్ కానీ, ఇవన్నీ ఎందుకు మనం ప్రిపేర్ చేస్తున్నాము అంటే ఫ్యూచర్లో ఇన్ కేస్ మనకు ఒకేసారి ఆల్ ది ట్రాన్సాక్షన్స్ని తీసుకొని మన పర్చేజెస్ ఎంత, సేల్స్ ఎంత, వీటన్నిటిని తీసుకొని మనం ప్రాఫిట్స్ని కంక్లూడ్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. లెస్ అంటిల్ దే ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ రికార్డెడ్ ట్రాన్సాక్షన్స్. వాటిని రికార్డ్ చేసి ఉంటే తప్ప మనకు అది చేత కదనమాట. అందుకోసమే మనం మీ అకౌంట్స్ అనేది మన లైఫ్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడింగ్ అకౌంట్ చూసామంట. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ గురించి మాట్లాడదాము. ట్రేడింగ్ అకౌంట్ యొక్క ప్రొఫార్మా చూసాం. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా యాజ్ యూజువల్ మన లెడ్జర్ అకౌంట్స్ మాదిరిగానే డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. పర్టికులర్స్ అమౌంట్ తర్వాత ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్. చూడండి, ట్రేడింగ్ అకౌంట్ ఏ కంపెనీ అయితే క్వశ్చన్లో అడగబడి ఉంటుందో ఆ కంపెనీ యొక్క నేమ్ రాసి ఫర్ ద ఇయర్ ఎండింగ్ ఆ పర్టికులర్ డేట్ ఏదైతే క్వశ్చన్లో అడిగి ఉంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే మనదే ఒక ఫర్మ్ ఉందనుకుందామంట, ఆ ఫర్మ్కి సంబంధించి మనం ఫాలో అవుతుండే అకౌంటింగ్ ఇయర్ ఏది. నార్మల్గా అకౌంటింగ్ ఇయర్ అయితే 31st March అండ్ April 1st స్టార్ట్స్ ఫ్రమ్ April 1st అండ్ ఎండ్స్ అట్ 31st March అనమాట. ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ తీసుకుంటున్నామా లేకపోతే క్యాలెండర్ ఇయర్ తీసుకుంటున్నామా, దానికి సంబంధించి మనం 12 monthsే ఉంటాయి. బోత్ ద పీరియడ్స్ ఆర్ ఫర్ ద 12 months. మనం ఏది తీసుకున్నా ఒకటే, కానీ డేట్స్ మాత్రం కొద్దిగా చేంజ్ అవుతుంది, అది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఫర్ ద ఇయర్ ఎండింగ్ అది 31st March ఏ ఇయర్ అయితే ఆ ఇయరో అది ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి తీసుకోండి, లేదంటే 31st December ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ అన్నా తీసుకోండి. ఇక్కడ కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టు ఓపెనింగ్ స్టాక్. ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను నేను. టు ఓపెనింగ్ స్టాక్, ఈ ఓపెనింగ్ స్టాక్స్ ఐటమ్స్ యాడ్ చేయడము లెస్ చేయడము జరుగుతుంది. ఈ ఓపెనింగ్ స్టాక్ సంబంధించి ఇప్పుడు చూడండి, టు
పర్చేజెస్ కొద్దిగా అమౌంట్ అయింది, లెస్ రిటర్న్స్. దాన్ని లెస్ చేసి అవుటర్ కాలంలో వేయాల్సి ఉంటుంది. ఇఫ్ అర్థమవుతుందా? లేదు ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి యాడ్ చేయాల్సినవి లెస్ చేయాల్సినవి అన్నప్పుడు మాత్రము అలాగే ఉంచుకొని ఇక్కడ ఒక బ్యాలెన్స్ బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ యాడ్ చేసేవి లెస్ చేసే ఐటమ్స్ ఏమీ లేవనుకోండి, దట్ షుడ్ బి ప్లేస్డ్ అవుట్ ఆఫ్ దిస్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమి అంటే, ఈ ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించి ఈ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చే టర్మ్స్, ఐ మీన్ ద అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ మాత్రమే వేసుకుంటాము. ఆఫీస్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఇందులో రావడం జరగదనమాట యాక్చువల్గా. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ ఉంటుంది? ఫ్యాక్టరీలోనే ఉంటుంది, ఆఫీస్లో ఖచ్చితంగా ఉండదు. పర్చేస్ చేసిన తర్వాత ఆఫీస్లోనే ఉంటుంది, ఐ మీన్ ఫ్యాక్టరీలోనే ఉంటుంది. రిటర్న్ చేసిండేది ఫ్యాక్టరీలోనే ఉంటుంది. డీటెయిల్స్ ఆఫీస్లో ఉండొచ్చు, కానీ ఇవన్నిటిని మనం ఆఫీస్లో మెయింటైన్ చేయలేము స్టాక్ని. దీంతోపాటు అడిషనల్గా ఇంకేమేమి వస్తాయప్ప అంటే టు ఫ్రైట్, తర్వాత టు క్యారేజ్ ఇన్వర్డ్స్, టు ఆక్ట్రై. ఈ స్టాక్కి సంబంధించి ఎక్స్పెన్సెస్, ఆ క్యారేజెస్ కానీ లేదంటే ఫ్రైట్ ఛార్జెస్ కానీ, తర్వాత ఆక్ట్రై ఛార్జెస్ కానీ, తర్వాత దీనికి సంబంధించిన ఫ్యూల్, ఫ్యాక్టరీకి సంబంధించిన ఫ్యూల్ ఆస్పెక్ట్స్ కానీ, వీటన్నిటినీ మనం డెబిట్ సైడే ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. ఏవైతే ఎక్స్పెన్సెస్ మనం చేసినామో అవన్నీ డెబిట్ సైడే యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రూల్. చూడండి, టు క్యారేజ్, టు ఫ్రైట్, తర్వాత టు పర్చేజెస్. కొన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమేమి అంటే టు వేజెస్, తర్వాత టు ఇన్సూరెన్స్, టు గ్యాస్, టు వాటర్. ఇలా వాట్ ఎవ్రీథింగ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఆస్పెక్ట్ వచ్చినప్పటికీ అది మనం డెబిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్లోనే ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇలా మనం ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ డెబిట్ సైడ్ ప్లేస్ చేసుకొని మనకి ఒక టోటల్ బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇంక్లూడింగ్ దట్ మనం క్రెడిట్లో ఏమేమి చేస్తామప్ప అంటే మనకు వచ్చిండే ఇన్కమ్స్, బై సేల్స్ లెస్ రిటర్న్స్, సేల్స్లో నుంచి రిటర్న్స్ లెస్ చేసి మనకు వచ్చిన అమౌంట్ని అవుటర్ కాలంలో వేయడం జరుగుతుంది. ఓకేనా? మనం ఇంతకుముందు ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ అనేది వేసుకున్నాము. ఫస్ట్ టైం నేను వైప్ చేయకముందు చెప్పినప్పుడు టు ఓపెనింగ్ స్టాక్ అనేది ఇక్కడ వేసుకున్నాము. ఇక్కడ బై క్లోజింగ్ స్టాక్ టోటల్ చేసినామా? ఇఫ్ ఇన్ కేస్ డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ వచ్చింది, క్రెడిట్ బ్యాలెన్స్ తక్కువ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10,000 రూపీస్ అయింది అనుకుందామంట, ఇది ఒక 6,000 రూపీస్ మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి మాత్రమే. మనం ఇంతకుముందు లెడ్జర్ అకౌంట్స్ ఎలా చేసినామో ఇది కూడా సేమ్ అలాగనే చేస్తాము, కానీ ఒక చిన్న వర్డ్ కరెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఇది 10,000 వచ్చింది, దీని టోటల్ 6,000 రూపీస్ మాత్రమే వచ్చింది. రెండు బ్యాలెన్సిఫై చేస్తున్నాము, దీన్ని కూడా 10,000 వేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం దీంట్లో ఏమన్నాము? ఓన్లీ ఎక్స్పెన్సెస్ వేస్తామన్నాము, ఇక్కడ ఇన్కమ్స్ వేస్తామన్నాము. ఓకేనా? ఇప్పుడు ఎక్స్పెన్సెస్ 10,000 రూపీస్ హైయెస్ట్ వాల్యూ ఉంది, ఇన్కమ్స్ తక్కువ ఉన్నాయి, 6,000 రూపీస్ ఉంది. ఇప్పుడు దీన్ని బ్యాలెన్సిఫై చేయాలంటే 4,000 రూపీస్ ఇక్కడ యాడ్ చేయాలా? ఓకేనా? బై గ్రాస్ లాస్. ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇన్కమ్స్ తక్కువ ఉన్నాయి, గ్రాస్ లాస్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఇదే 10,000 ఉంది బ్యాలెన్సు, ఇదే 6,000 రూపీస్ ఉందనుకోండి, అదే 4,000 రూపీస్ టు గ్రాస్ ప్రాఫిట్. అర్థమవుతుందా?
టు గ్రాస్ ప్రాఫిట్ 4,000 రూపీస్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, దీన్ని కంక్లూడ్ చేయొద్దండి. టు గ్రాస్ ప్రాఫిట్ బై గ్రాస్ లాస్. ఇది ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనమాట. దీన్ని కంటిన్యూ చేస్తూనే ఇన్ ద సేమ్ ప్రొఫార్మా, ఇదే ప్రొఫార్మాలో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఉండడం జరుగుతుంది. మనం గ్రాస్ లాస్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ గురించి మాట్లాడుకున్నాము కదా. ఈ గ్రాస్ లాస్ అండ్ గ్రాస్ ప్రాఫిట్స్ మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే ద నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇది జస్ట్ ఒక ఓవర్ వ్యూ మాత్రమే. ఈ ప్రాబ్లం కావాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాబ్లం మీకోసం నేను చేస్తాను ఖచ్చితంగా. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.